చూస్తే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తనలో 38వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా ఆయన అంటూ ఉన్నాడు. 38వ వచనంలో నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకుని దానిని స్థిరపరచుము అనే మాటను అంటాడు. దేవుని వాక్యమును గురించి కీర్తనకారుడు ఆయన అంటున్నాడు కదా, మనుషులలో భయమును పుట్టించును. ఏ భయము? ఆయన అంటాడు కదా, నీ భయము అంటాడు. దేవుని భయము ఎందుకు మనకు ఉండాలి అని అంటే, మరి ప్రాముఖ్యంగా పాప శిక్ష ఆయన దగ్గర ఉన్నది. పాపము చేయు వారిని అందరినీ ఆయన మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ప్రతి వాని క్రియ చొప్పున ఆయన నీతిమంతులను ఆయన పరలోక రాజ్యములో, అనీతిమంతులుగా జీవించు వారిని నిత్య నరకాగ్నిలో ఆయన పడవేసేవాడిగా ఉన్నాడు. అయితే ఉదయకాల సమయంలో నీవు నేను మనమందరము కూడా నీతిమంతులుగా మార్చబడడానికి, నీతి మార్గములో నడవడానికి, మనము పాపము లేని వారిగా ఉండాలి అని అంటే దేవుని భయము మనకు రావాలి. దేవుని భయం ఎలా వస్తుంది అని అంటే చాలామందికి అర్థం కాని విషయము. ఎలా వస్తుంది అనే ప్రశ్న సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ కీర్తనకారుడు 119వ కీర్తనలో 38వ వచనం, దేవుని భయం మనకు రావాలి అని అంటే, నేర్చుకోవాలి అని అంటే, దేవునికి లోబడే స్థితి మనకు రావాలి అని అంటే దేవుని వాక్యము ద్వారానే అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, దేవుని వాక్యాన్ని మనం చదివితే దేవుని భయము మనకు లభిస్తుంది. ఆ దేవుని భయము ద్వారా ఈ లోకములో స్థిరపరచబడతాం. పాపము చేయకుండానట్లు నీతిగా జీవించి మనము బలపడగలము అనే మాటను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను.